తెలంగాణలో ఫస్ట్ జాయిన్ అయింది సదలక్ష్మమ్మ. నేను ఒంగోలు జిల్లాలో 94లో. అటు తర్వాత నేను మొత్తం కృష్ణమాదిగాను ఈ తెలంగాణలో కానీ ఆంధ్రలో తింపింది నేనే. ఎలాంటి మేము ఎక్కువ ఎవరికి చెందడగలేదు, ఎవరికి చేయలేదు, నిస్వార్థంగా చేసినాము. ఆ ఫలితము అన్ని చోట్ల పోయింది. దాని తర్వాత ఇప్పుడు ఏదైతే చేసిందో గవర్నమెంట్, అది గవర్నమెంట్ పాలసీ, రాజకీయ పాలసీ. ఆ రాజకీయ పాలసీ వాళ్ళు అనుకూలంగా నాకు నీకు అంటారు, కానీ మా పోరాటం 30 ఏళ్ళ పోరాటమే ఫలితం దక్కింది. ఇప్పుడు ఓటు అన్నది సీక్రెటు, ఎవరికి ఎవరు వేసుకుంటారు అన్నది డిక్లేర్ చేసేది కాదు. అది చేయకూడదుగా, దానికి విలువ ఉండదు ఓటుకు. అంటే మరి మీ 30 ఏళ్ళ పోరాటంలో మీకు సరైన న్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారా? జరిగింది అని అంటే కొంతవరకు లోపం అది నేను చెప్పింది, కానీ జరిగింది. ఎవరు ఖాళీ మాటలు మభ్య పెట్టారు, కానీ అన్ని పార్టీలు ఎవరు చేయలేదు. ఈయన ముందుకొచ్చి రేవంత్ రెడ్డి గారు చేయడానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు. అన్ని పార్టీలకు మేము చేస్తాం. కొన్ని పార్టీలు మాకు వ్యతిరేకంగా చేసినాయి. ఆ పార్టీలకు ఎలా బుద్ధి చెప్పాలో చెప్పినాము, అది చెప్పేది కాదు. కానీ ఇప్పటికైనా మా పిల్లలకు మాకు కనీసం ఒక ప్రిస్టేజ్ ఉండే, మేము సాధిస్తామా లేదా ఈ వరకన్నా, అసలు ఈ ప్రభుత్వం కానీ ప్రజాస్వామ్యంలో న్యాయం జరుగుతా లేదన్న ఒక అపోహ ఉండే. అది జరిగింది, న్యాయం జరిగిందని మేము తెలుస్తాను. కానీ ముందు మా వాళ్ళకు పిల్లలకు భవిష్యత్తుకు ఈ యొక్క ఫలితాలు అన్నిట్లా చిత్తశుద్ధితో ఇవ్వాలి. మళ్ళీ అక్కడ ఇంకా ఈ ఉపకులాలలో భేదాలు రాకుండా ప్రభుత్వం అన్నది పిల్లలకు తల్లిదండ్రులాగా ముందుకు తీసుకుపోవాలని కోరుతూ, నేను కనీసము నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు నడుస్తున్నాయి, కానీ నేను 2 జిల్లాలు పోలేదు. కొట్టి శ్రీకాకుళం, కడప, తక్కిన జిల్లాలు అన్ని తిరిగినా, అన్ని చేసినా, అందరూ ఇది చేసినాం. ఫస్ట్ మేము స్టార్ట్ అయినప్పుడు ఇదేదో అనవసరంగా వాళ్ళు ఏదో రాజకీయంగా లబ్ధి కోసం అన్నగా మేము ఏ రాజకీయాన్ని లబ్ధి పొందలేదు, రాజకీయం కోసం పనిచేయలేదు. జాతి మేలు కోసం, జాతికి జరుగుతున్న వేలాది సంవత్సరాల నుంచి అంటరాని దాన్ని చేస్తున్నాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయాలి. మేము మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి గొంతు కోసిందని చెప్పేసి మీ వాళ్ళే అంటా ఉన్నారు. అంటే 9% రిజర్వేషన్ కల్పించి మాకు తీవ్ర అన్యాయానికి గురి చేశారు అని చెప్పేసి అంటా ఉన్నారు కదా, దీని గురించి ఏం మాట్లాడుతున్నారు? అవును, అన్ని పార్టీలు ఆ రకంగానే చేసినా కానీ ఇప్పుడు చేసిన వాళ్ళు అయితే మనం ఇచ్చేయాలి కదా. 11% రావాల్సిన రిజర్వేషన్ 9% వచ్చిందని చెప్పేసి అంటా ఉన్నారు. అసలు అంబేద్కర్ రిజర్వేషన్ 14% ఇచ్చిండు. ఆ 14%కు ఒక ఎక్కువ ఎన్టీ రామారావు టైంలో పెంచుండు 15%. దానికి తగ్గట్టుగా జనాభా ప్రకారం కొంత ఆఫ్ తక్కువ అయిండొచ్చు, కానీ న్యాయం అయితే జరిగిందని నమ్ముతున్నాను. మీరు చెప్పండి అన్న, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఏసీ వర్గంలో భాగంగా మీరైతే ఒక మెట్టు అనేది వాస్తవంగా అంటే మాకు జనాభా తమాషా ప్రకారం మాకు అన్యాయం జరిగింది. ఎందుకంటే మేము 32 లక్షల పైసలకు ఉన్నాము మా జనాభా. అదే మా సోదర వర్గం 15 లక్షలే ఉన్నది. వాళ్ళకి 5% ఇచ్చినప్పుడు 32 లక్షలుగా ఉన్నటువంటి మాకు కంపల్సరీగా 11% వస్తుందని చెప్పి మేము భావించినాము. అదే విషయాన్ని మా మాన్యులు పద్మశ్రీ మందకృష్ణ మాదేవ్ గారు మా ఉద్యమం ద్వారా తెలియజేశారు. షమీం అఖ్తర్ గారికి తెలియజేశారు, చీఫ్ మినిస్టర్ గారికి తెలియజేశారు, మంత్రివర్గానికి తెలియజేశారు, మంత్రివర్గ ఉపసంఘానికి తెలియజేశారు. ప్రతి చోట మేము అన్ని వైపులా మా ఉద్యమాన్ని చాటుతూ చైతన్యపరుస్తూ అన్ని వైపులా మేము ముందుకు తీసుకెళ్ళిన మా విషయాన్ని, మాకు జరుగుతున్నటువంటి నష్టాన్ని. కానీ ఆ నష్టం అన్నటువంటిది కొంత పూడ్చలేకుండా ఒక 2% మాకు నష్టం జరిగిందనే భావించవచ్చు. మాకు నష్టం జరుగుతూనే మా ఉపకులాలైనటువంటి నేతకాని వాళ్లకు కొంతమందికి కూడా ఇంకొద్ది అన్యాయం జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. అదే విషయాన్ని మా కృష్ణన్న గారు మరి ముందు జరగబోయేటువంటి భవిష్యత్ కార్యాచరణలో ఆ అన్యాయం అన్నటువంటి సరిదిద్దడానికి ఇంకేమైనటువంటి కార్యాచరణ తీసుకుంటే ఆ కార్యాచరణలో కూడా మేము భాగస్వాములమై మేము అన్న ఉద్యమంలో ముందుకు పోయి మరి మా ప్రజలను చైతన్యం చేయడానికి మేము ముందు వరుసలో ఉంటాము. అదే విధంగా ఇది కాకుండానే మాకు ఇంకో విషయంలో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల లోపల కూడా అడక్కువసినటువంటి విషయాన్ని ప్రతి ప్రభుత్వం, ఈ ప్రభుత్వమైనా కాదు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కొంత అగ్రవర్ణాలకు దోచిపెట్టడానికి వీలుగా మాకు వచ్చేటువంటి రిజర్వేషన్ ఫలాలను ఇతర వర్గాలకు దోచిపెట్టడానికి అడక్కువసినటువంటి పదాన్ని తీసుకొచ్చి మేము ఓపెన్ లో వచ్చినా కానీ మమ్మల్ని రిజర్వేషన్ లో చూపించి మాకు కొంత నష్టం అన్నటువంటి చేస్తున్నారు. సో అట్లాంటి విషయం మీద కూడా కృష్ణను మేము ఈరోజు మరి మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయులకు కూడా అందరికీ కూడా న్యాయం చేయడానికి అడక్కువసిన పదాన్ని తొలగించాలని చెప్పి దానికి కూడా మాకు సపోర్ట్ చేయాలని చెప్పి కృష్ణన్న గారిని కోరడం జరిగింది. దానికి ప్రెస్ మీట్ ముఖంగానే అన్నగారు మాకు మద్దతు ఇస్తాము, ఆ ఉద్యమాన్ని కూడా మేము చేపడతామని చెప్పడం జరిగింది. ఇట్లాంటి మరి సమాజంలో జరుగుతున్నటువంటి పీడిత వర్గాలకు, అణగారిన వర్గాలకు, దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎవరికైనా కానీ అది ఓసీలైనా కానీ ఓసీల్లో ఉన్నటువంటి పేదలకు కూడా మా అన్నగారు ఇప్పుడు వికలాంగులు తీసుకుంటే అందరు ఉన్నారు, అగ్రవర్ణాలు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు, అదేవిధంగా దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు. ఎవరికి అంటే కులం అనేటువంటి ప్రతిపాదన కాకుండా వికలాంగులందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి వికలాంగులకు
మరి న్యాయం చేసే విధంగా చట్టాన్ని తీసుకొచ్చి ఈ రోజు పెన్షన్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వితంతువులు, వృద్ధులకు అందరికీ కూడా సమాన్యాయం జరగాల. ఇలా అంబేద్కర్ కోరుకున్నటువంటి సమాన న్యాయం అనేటువంటి జరగడానికి మా మాన్యులు పద్మశ్రీ బంధకృష్ణ గారు ఆ విధంగా పోరాటం చేస్తున్న ఫలితంగానే ఈ రోజు సమాజం లోపల కొంత మేరకు సమన్యాయం అనేటువంటి జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఇంకా కూడా అగ్రవర్ణాలతో పాటు ఎదుగుతున్నటువంటి ధనికులతో పాటు పేదవాళ్ళు కూడా వాళ్ళకి సమానంగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఆ విధంగా ఆ దిశగా మా కృష్ణన్న ఏ ఉద్యమం చేపట్టినా వారికి అండగా నిలబడడానికి మా మాదిగ జాతి ముందుండాలని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే ఈ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియలో పూర్తిగా రిజర్వేషన్ కల్పించక ముందే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనే నియామకాలు చేపట్టడం సరికాదని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో మన నిరసన దీక్షలు అనేది చేయడం జరుగుతుంది. 10 రోజుల నుంచి రిలే నిరదీక్షల లోపల విషయాన్ని వ్యక్తపరిచినాము. దాంట్లో భాగంగా ఈ రోజు మా కృష్ణన్న గారు విడమర్చి చెప్పినట్టే ఇప్పుడు 2004లో ఉన్నప్పుడు ఏదైతే వర్గీకరణ వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తీర్పు వచ్చినప్పుడు మరి అప్పుడు అంతకుముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు బదిలీ మనకు అమలు చేయకుండా అప్పుడు అడ్డుకున్నారు మా సోదర వర్గం. ఇప్పుడు మరి సుప్రీంకోర్టు తీర్పు వచ్చి మాకు వర్గీకరణ ఫలాలు అనుభవించే క్రమంలో మా నోటికాడి ముద్దను లాగేసే విధంగా మా 563 గ్రూప్ 1 పోస్టులు, 116 గ్రూప్ 2 పోస్టులు అట్లా లెక్క ప్రకారం తీసుకుంటే దాదాపు ఒక 1000 పోస్టుల లోపల మా మాదిగ సమాజ వర్గానికి, మాదిగ ఉపకులాలకు మీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లలో అదేవిధంగా డిఎస్సి 2024లో కూడా అన్యాయం జరిగింది. 1:3లో ఉన్నారు చాలా మంది మా ఉపకులాల మరి నిరుద్యోగులు. కానీ 1:1 వచ్చేసరికి మా సోదర వర్గమే మరి ఆ ఉపాధ్యాయ పోస్టులు పొందడం జరిగింది. సో ఈ విధంగా మనం అంటే అనలైజ్ చేసి విశ్లేషణ చేసినట్టయితే జనాభా దామాష ప్రకారం కావచ్చు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కావచ్చు, ఏ విషయంలో మరి మనము విశ్లేషణ చేసినా కానీ మాకు తీరని అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని మా కృష్ణన్న గారు ఎండగడుతున్నారు. మేము కూడా ఎక్కడైనా కానీ పల్లెనా మరి మేము ముందు నెల రోజుల కార్యక్రమం లోపల ఆ విషయాన్ని ఎండగడుతూ మా ప్రజల లోపల చైతన్యం చేస్తూ మేము ముందుకు పోతాం. ముందు ఏ కార్యాచరణ తీసుకున్నాను మా కృష్ణన్న గారికి మేము అండగుంటామని చెప్పి మేము అంటే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ బిల్లుతో ఇప్పుడు మన రాష్ట్రంలో 1,00,000 డప్పులు 1000 గొంతుకలు అనే ప్రోగ్రామ్ విజయోత్సవ సభ అనేది పెట్టుకుంటారని చెప్పుకోవచ్చా? ఈ రోజు మరి ప్రెస్ మీట్ లో మా మాన్యశ్రీ కృష్ణన్న గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ లో వర్గీకరణ విషయం తేలిన తర్వాత అక్కడ ఇక్కడ 2 ప్రాంతాల లోపల విజయోత్సవ సభలు నిర్వహించుకోవడానికి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో మరి వర్గీకరణ సాధ్యమైన తర్వాత కంపల్సరిగా 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని మేము తీసుకుంటాం. దాన్ని విజయవంతం చేయడానికి మా మాదిగ ఉపకులాలందరూ కూడా ముందు వరుసలో ఉంటారు. మీ అందరికీ కూడా మరి ప్రతిగా మరి విలేకరులందరికీ, జర్నలిస్టులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా మా మాదిగ ఉపకులాల పక్షాన మీ అందరికీ కూడా మరి విజయం మాకు లభించినందుకు దీంట్లో కూడా మీ పాత్ర ఉన్నది. కాబట్టి మీ అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. మీ అందరికీ సెల్యూట్. అంటే ఎస్సీ వర్గీకరణ బిల్లుతో రాబోయే రోజుల్లో మీ యువకులలో కొత్తగా రాజకీయంగా ఎదిగే అవకాశం కల్పించుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజు అన్నగారు ఇచ్చినటువంటి ఉపన్యాసం ద్వారా దాదాపుగా ఒక 90% మా యువకులు మరి చైతన్యం అవుతారు. ఎందుకంటే మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఈరోజు మీ ప్రెస్ ద్వారా, మీడియా ముఖంగా ప్రతి పత్రికల లోపల, మీడియాలో, టీవీ లోపల కూడా వస్తుంది. కాబట్టి అది చూసినటువంటి యువతులందరూ కూడా మరి చైతన్యమై ముందు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, తర్వాత జరిగేటువంటి ఎన్నికల లోపల కూడా మా వంతు పాత్ర మేము కూడా ముందు వరుసలో ఉండడానికి, మేము కూడా పోటీలో ఉండడానికి, మా వాళ్ళని గెలిపించుకోవడానికి మేము శాయశక్తుల కృషి చేస్తాం. దానికి మా కృష్ణన్న గారి యొక్క అండా నాయకత్వం అనేటువంటి ఎప్పుడు మాకు ఉంటుందని చెప్పి మాకు భరోసా ఉంది. రైట్ అన్న. జై కృష్ణ అన్న, జై మాదిగ.